ఐపీఎల్ 18వ సీజన్లో ఈసారి కొన్ని కొత్త రూల్స్ ఎంట్రీ ఇచ్చాయి. బౌలర్లకు ఫేవర్గా సలైవా రూల్, స్లో ఓవర్ రేట్ విషయంలో కెప్టెన్ పై బ్యాన్ ఎత్తివేయడం వంటివి వచ్చాయి. దీంతో పాటు సూపర్ ఓవర్ రూల్ కూడా మారింది. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు సూపర్ ఓవర్ లో కొత్త రూల్ ను చేర్చారు. 2019 వరకు ఒక్క మ్యాచ్ టైగా ముగిస్తే ఒక సూపర్ ఓవర్ మాత్రమే ఆడేవారు. ఇది కూడా టైగా మారితే మ్యాచ్ లో ఎక్కువ బౌండరీలు బాదిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. అయితే అప్పటి నుంచి నియమాలు మారాయి. విజేతను నిర్ణయించే వరకు బహుళ సూపర్ ఓవర్లను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం జరగబోయే ఐపీఎల్లో మాత్రం గంట వరకు సూపర్ ఓవర్ ఆడాలనే రూల్ ను తీసుకొచ్చారు. దీని ప్రకారం మ్యాచ్ టైగా ముగిసిన తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అవుతూనే ఉంటే గంట వరకు సూపర్ ఓవర్ ను పొడిగించనున్నారు. కొన్ని సందర్భాల్లో సూపర్ ఓవర్ కూడా వరుసగా 2 సార్లు టై అయ్యే అవకాశం ఉంది. ఇలా జరిగినా కూడా మ్యాచ్ ఫలితాన్ని రాబట్టేందుకు బీసీసీఐ గంట సమయాన్ని పొడిగించింది. గంటలోపు అంటే దాదాపుగా 4 సూపర్ ఓవర్లు జరిగే అవకాశం ఉంది. 4 సూపర్ ఓవర్లు టై అయ్యే అవకాశాలు దాదాపుగా ఉండవు. ఒకవేళ గంటలోపు సూపర్ ఓవర్ ఆడుతూ మ్యాచ్ టై అయితే అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. ఐపీఎల్ 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ప్రధాన మ్యాచ్ ముగిసిన గంట తర్వాత విజేతను నిర్ణయించే వరకు ఎన్ని సూపర్ ఓవర్లు ఆడవచ్చు? ప్రధాన మ్యాచ్ ముగిసిన 10 నిమిషాల్లోపు మొదటి సూపర్ ఓవర్ ప్రారంభం కావాలి. మొదటి సూపర్ ఓవర్ టై అయితే తదుపరి సూపర్ ఓవర్ అది పూర్తయిన 5 నిమిషాల తర్వాత ప్రారంభం కావాలి. అయితే సూపర్ ఓవర్ యొక్క కొత్త నియమం గ్రూప్ మ్యాచ్లలో మాత్రమే వర్తిస్తుంది. విజేతను నిర్ణయించడం ముఖ్యమైన మ్యాచ్లలో ఫైనల్లో 1 గంట పరిమితి ఉండదు.